ఈరోజు నెహ్రూ గారి వర్ధంతి. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు, కొందరి పాలనా వ్యవహారాలు చూసిన తర్వాత నెహ్రూ గారు గనక గుర్తొస్తే, ఆ పెద్దాయన మీద గౌరవం మరింత మరింత పెరిగి 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయన అని చెప్పి అసలు అనకుండా ఉండలేము. 100%. అసలు భారతదేశం చమురు ఎవరి దగ్గర కొనాలి, ఎప్పుడు కొనకూడదు అని చెప్పి భారతదేశానికి ఏ ప్రధానమంత్రి వస్తున్నారు, ఏ అధ్యక్షులు వస్తున్నారు అన్నది కూడా పక్క దేశం వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇంట బయట సమస్యలు రాజ్యమేలుతూ ఉన్నా కూడా భారతదేశానికి ఆయన వేసిన పునాది బాబోయ్, నిజంగానే నెహ్రూ గారు అప్పుడు మొదటి ప్రధాని కాకపోయి ఉండింటే దేశం ఎలా ఉండేదో ఊహించడానికి కూడా భయమేస్తుంది. ఏ విదేశాంగ విధానం నుంచి మొదలుపెట్టినా కూడా నాన్ అలైన్డ్ మూమెంట్ ద్వారా అటు అమెరికా సోవియట్ బ్లాకుల మధ్య సమతుల్యత పాటించుకుంటూ భారతదేశాన్ని స్వతంత్ర విదేశాంగ నీతికి ప్రతీకగా నిలిపిన నెహ్రూ గారి గొప్పతనాన్ని 1000 నోళ్ళ పొగడకుండా ఉండగలుగుతామా? బాండింగ్ సమ్మేళనం ద్వారా ఏషియా ఆఫ్రికా ఐక్యతకు ఎనలేని కృషి చేసినటువంటి నెహ్రూ గారి గొప్పతనాన్ని పొగడకుండా ప్రశంసించకుండా ఉండగలుగుతాము? నిరక్షరాస్యత, ఎక్కడ చూసినా పేదరికం, వెనకబాటుతనం, ఎంత దారుణమైన పరిస్థితులు, ఇవన్నీ దాటుకొని రావాలి అని చెప్పి బాబోయ్ ఎన్ని విద్యాలయాలు, ఎంత సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించి ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ని యూనివర్సిటీలు, ఎన్ని విద్యాలయాలు, ఎంతమంది శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. అండ్ డ్యాములు, భారీ ఉక్కు పరిశ్రమలు ఒకటేమిటి, ఈరోజు దేశంలో మనం దేని గురించి గొప్పగా మాట్లాడుకున్నా అవి నెహ్రూ హయాంలోనే. అణుశక్తి కార్యక్రమం లాంటివి కూడా ఆయన హయాంలో బీజాలు పడినవే. ఎన్ని అద్భుతాలు ఆయన పీరియడ్లో సాధించారు. మిక్స్డ్ ఎకానమీ మోడల్ని ప్రవేశపెట్టి పారిశ్రామికీకరణ వైపు కూడా తీసుకెళ్ళి భారతదేశాన్ని పారిశ్రామిక రంగంలో ఎంత బలోపేతం చేశారు. ప్రతిదీ ఆయన హయాంలో ప్రారంభమైనవే ఈరోజు దేశంలో. అండ్ దేశం ఐక్యత కోసం అన్ని రకాల వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం ఆయన వేసిన పునాదులు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన అమలు చేసిన సంస్కరణలు నిజంగానే అవన్నీ మరోసారి కనుక మనం గుర్తుకు తెచ్చుకుంటే 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయన అని చెప్పి రెండు చేతులు జోడించి ఆయన్ను ప్రశంసించకుండా అయితే ఖచ్చితంగా ఉండలేము.